ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన ప్రభు పేరిట శుభము తెలియజేస్తున్నాను. మళ్ళీ దేవుని కృప ద్వారా మీరు అందరూ ఈ సమయంలో బాగున్నారని నమ్ముచున్నాను, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ చేసే పనులను దేవుడు దీవించి ఆశించుగాక. నేను మొన్న జూన్ 12, 2025 నాడు జరిగిన సంఘటన గురించి, ఘోరమైన బాధాకరమైన సంఘటన గురించి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. ఆ సంఘటన మళ్ళీ నాకు తెలిసి మొదటిసారిగా అనుకోవచ్చు, ఎందుకంటే చాలా ఎమోషన్స్తో కూడిన సంఘటన జరిగింది. అది కొంతమందికి కొంచెం సంతోషం ఉండొచ్చు, తర్వాత బాధ ఉండొచ్చు. కొంతమంది అసలు ఆ ఇన్సిడెంట్కి లింక్ లేని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ముగించబడి ఉంది. సో 242 మెంబర్స్ ఫ్లైట్లో ఉన్నారు, పైలట్స్తో సహా, ఏరోస్టర్స్తో సహా, ప్యాసింజర్స్ అందరు ట్రావెల్ అవుతున్న ఫ్లైట్లో వాళ్ళు ఎంత సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళు బయలుదేరున్నారు. వాళ్ళు కొంతమంది మనకు అందరికి తెలిసిన రీతిగా ఒక డాక్టర్ ఫ్యామిలీ, ఆయన డాక్టర్ 6 years లండన్ నుండి ఫ్యామిలీకి ఎంత భార్య కోరికలు నెరవేర్చాలని, కుటుంబాన్ని మంచిగా ఉండాలని అన్ని సెట్ చేసుకుని ఇండియాకి వచ్చి కుటుంబంతో, వాళ్ళ 3 బిడ్డలతో, సతీమణితో సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళు లండన్కి బయలుదేరుచున్నారు. వాళ్ళు అనుకుండొచ్చు, ఎస్ మై డెస్టినేషన్, జస్ట్ దిస్ ద లాస్ట్ స్టెప్, ఇంకా ఫ్లైట్ ఎక్కేసినామంటే వీఆర్ గోయింగ్ ఎంజాయ్ అవర్ లైఫ్ ఫ్యూచర్ అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోయినారు. ఫొటోస్ కూడా చూసినాం, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఏమైపోయిందంటే, నాకు తెలిసి ఆ ఒక్క సెల్ఫీ ఫోటో నుంచి నాకు తెలిసి వీ కెన్ టేక్ లైక్ అప్రాక్సిమేట్ 1 hour అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కిన వెంటనే ఫ్లైట్ టేక్ ఆఫ్ కాదు కాబట్టి. అండ్ 1 hourలో వాళ్ళ ప్లాన్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. దే డిడ్ంట్ ఈవెన్ ఫ్లై, దే డిడ్ంట్ ఈవెన్ వాళ్ళు ఈవెన్ గుజరాత్ కూడా, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఆ సరౌండింగ్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోలేదు. దే డిడ్ంట్ లీవ్ ఇట్. అక్కడనే వాళ్ళు మరణించారు. ప్రియమైన దేవుని సంగమా, ఎంత బాధ. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ప్లాన్స్ అన్ని కూడా ఎండ్ అయిపోయినాయి, ముగించబడ్డాయి. ఆ తర్వాత చూస్తే డాక్టర్స్ ఎంత ఫ్యూచర్, ఎంత హ్యాపీగా వాళ్ళు కొంతమంది ఫైనల్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎంతో మంది ఇయర్స్, వి డోంట్ నో, రైట్? సో వాళ్ళందరికీ కూడా సంతోషంగా క్లాసెస్ ముగించుకొని భోజనం తినుకుంటా వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు, కానీ ఆ హ్యాపీ మూమెంట్ ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళ ప్లాన్స్, ఫ్యూచర్ అన్ని కూడా యాషెస్గా అయిపోయినాయి. యాషెస్గా కొంతమంది, నాకు తెలిసి ఫ్లైట్లో 241 మెంబర్స్ చనిపోయినారు. బహుశా 29 మెంబర్స్ మెడికో స్టూడెంట్స్ మరణించవచ్చు, మిగతా స్టూడెంట్స్ చికిత్స పొందుతుండవచ్చు హాస్పిటల్లో. ఎంత బాధాకరం ప్రియమైన దేవుని సంఘం. ఇంకో సహోదరి మళ్ళీ తను ఫ్లైట్ మిస్ అయిపోయింది. తను ఒక బాధతో ఉండొచ్చు, అరే ఏంది నేను ఫ్లైట్ మిస్ అయిపోయినా అని, వెళ్ళాలి అని ఎంతో కోపంతో ఉన్న టైంలో కొద్దిసేపట్లోనే ఈ యొక్క న్యూస్ వినిండొచ్చు. 1 hourలో, హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇమ్మీడియట్గా బాధ ఉండొచ్చు. అయ్యో థ్యాంక్ గాడ్, దేవా నన్ను తప్పించిన మరణం నుంచి కూడా అనుకునవచ్చు. మళ్ళీ అదే టైంలో చూస్తే ఇంకొక ప్యాసింజర్, ఆయన ఫ్లైట్ నుంచి కింద పడిపోయినాడు, జస్ట్ విత్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్తో, గాయాలతో. సో చూస్తే దేవుని కాపుదల అట్లా ఉంది, ఇక్కడ చూస్తే ఇట్లా ఉంది. సో ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథంలో నేను కొన్ని వచనాలు నేను చెప్పాలనుకున్నాను. సామెతలు 16:9 చూస్తే, ఏ మ్యాన్స్ హార్ట్ ప్లాన్స్ హిస్ కోర్స్ బట్ ద లార్డ్ డిటర్మైన్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే, వి మేక్ అవర్ ప్లాన్స్ బట్ ద లార్డ్ డిసైడ్ వేర్ వి విల్ గో. సో మన హృదయ రీతిగా మన ప్లాన్స్ మనం అన్నీ చేసుకుంటాం, కానీ దాన్ని డిసైడ్ చేసేది ఏంటంటే ఎవరంటే దేవుడే. సో ప్రియమైన దేవుని సంగమా, మనకు కావాల్సిన మన ప్లాన్స్ ని ఫుల్ఫిల్ కావాలి అంటే దేవుడు కావాలి. కొన్నిసార్లు మనం అనుకున్న ప్లాన్స్ ని ఫుల్ఫిల్ కాకుండా మళ్ళీ ఎందుకు కావు అంటే, కొన్నిసార్లు మన సొంత బలం ఉండొచ్చు, దానికి ప్రొటెక్షన్, కాపుదల లేకుండా సాతాను వచ్చి, దుష్ట శక్తులు వచ్చి డిస్టర్బ్ కూడా చేయొచ్చు. సో నాకు తెలిసి వీళ్ళ ప్లాన్స్ ఆ విధంగా డిస్టర్బ్ అయిపోయినాయి. ఎంత బాధాకరం, దుఃఖం. మనమే విని మనకి ఏడుపులు వచ్చినాయి, కానీ ఒక కుటుంబంకి ఎంత బాధ ఉండొచ్చు. వాళ్ళ డాక్టర్ గారి తండ్రి గారు వీడియో చూసి ఆయన బాధ తట్టుకోలేకపోతున్నారు, ఏడుస్తా ఉన్నారు. ఎన్నో థాట్స్ వచ్చాయి, అరే ఈయన ఉంటే అయిపోతున్నాయి కదా, అన్నెసరీ వీళ్ళు ఫ్యూచర్ అయిపోయి లైఫ్ ఎండ్ అయిపోయింది.
ప్రియమైన దేవుని సంగమా, ఎక్స్సీఎం విజయ్ గారు ఆ ఫ్లైట్ లో ఆయన మరణించినారు. చాలా మంది, ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడక్కడే మరణించారు. 241 మెంబర్స్ పాపం. వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిద్దాం. ప్రేమ దేవుని సంగమా, మనము దేవుడు మనం దీవించిన అనుకోవచ్చు, మనకు లేకపోతే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అనుకోవచ్చు. మనం కరెక్ట్ చేసుకుందాం మన లైఫ్ని. మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఈ లోకంలో? రెండో రాకరికి సమీపం ఉన్నాం అంటున్నాం, మనం దేవుని బిడ్డలం అంటున్నాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవునికి భయభక్తి కలిగి జీవిస్తున్నామా? దేవునితో సహవాసం చేస్తున్నామా? దేవునికి లోబడి ఉంటున్నామా? ప్రేమన దేవుని సంగమా, ఆలోచిద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. And we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. మళ్ళీ ఈ యొక్క వచనం చూస్తే, this word suggests that even in difficult times God can bring about good. మళ్ళీ నిజంగా కష్ట సమయంలో, బాధమైన సమయంలో, ఇబ్బందిమైన సమయంలో కూడా దేవుడు మంచి తీసుకురావచ్చు, అని ఉద్దేశం నెరవేర్చవచ్చు. చూసినట్లయితే ఈ స్త్రీ, ఆమె ఎక్కాలనుకుంది, ఫ్లైట్ మిస్ అయింది. మళ్ళీ దేవుడు నిజంగా ఆమెను కాపాడి ఉండొచ్చు. ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు. ప్రియమైన దేవుని సంగమా, మనం అందరం దేవుని బిడ్డలమే. We all are the children of the Lord God Almighty. సో ప్రతి ఒక్కరికి ఉద్దేశం ఉంటుంది. సో దేవుడు మళ్ళీ ఆమె పట్ల, తర్వాత ఇంకో సహోదరుడు పట్ల ఉద్దేశం ఏముందో కానీ ఆయన రక్షించాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఏ సమయంలో, ఏ పరిస్థితిలో, ఏ ఇబ్బందిలో ఉన్నా వెళ్తున్నప్పటికీ మనం రక్షించేది, కాపాడేది, క్షేమంగా ఉంచేది మన దేవుడే. నరునికి జీవం ఇచ్చిన దేవుడే, ఆయన హస్తంతో నరుని తయారు చేసిన దేవుడే మనకు జీవం ఇవ్వగలడు, రక్షణ ఇవ్వగలడు, కాపుదల ఇవ్వగలడు, భద్రత ఇవ్వగలడు, క్షేమం ఇవ్వగలడు, నిరీక్షణ ఇవ్వగలడు, గ్యారంటీ ఇవ్వగలడు, అన్ని కూడా. సో ఈ సమయంలో మనం ఈ లోకంలో ఉంటున్నాం. మనము సంతోషం కాకుండా, అయ్యో వాళ్ళకంటే నన్ను దేవుడు రక్షించి అనకుండా, దేవుడు ఒక ఉద్దేశం కలిగి నన్ను లోకం పెట్టాడు కదా, ఆ ఉద్దేశం నేను నెరవేర్చాలి. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను లేను ఆ ఫ్లైట్ లో, నేను లేను ఆ ఇన్సిడెంట్ లో, ఆ డైనింగ్ హాల్లో కూర్చొని నేను తినట్లేదు. సో దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనము దేవుని ఉద్దేశము నెరవేర్చాలి. ప్రేమ దేవుని సంగమా, అంత దినంలో ఉన్నాం. కొంచెం లైఫ్ ని సీరియస్ గా తీసుకొని దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలకు మనం లోపడాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన చిత్తంకి, అధికారానికి మనము తల వంచాలి. ప్రేమ దేవుని సంగమా, ఆ విధంగా మనము దేవుని ఉద్దేశము మన జీవితం నెరవేర్చడానికి మనము ప్రయత్నం చేద్దాం. అండ్ దేవుని ఉద్దేశాలకు మంచి కోసమే. సో కాబట్టి ఆ విధంగా మనము జీవితం. ఇంకొక వచనం చదివి మనం 3వ విషయం చూద్దాము. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదివిపిస్తాను. Man that is born of a woman is of few days and full of trouble. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు యోబు గ్రంథంలో. యోబు ఏమంటున్నాడు అంటే, మనుషుడు స్త్రీ ద్వారా పుట్టినప్పుడు ఈ లోకంలో కొద్ది రోజు సమస్యలతో ఉండొచ్చు, సమస్యలతో నింపబడి ఉండొచ్చు. అదే సమస్యలో డాక్టర్స్ కూడా చిక్కబడి ఉన్నారు. అదే సమస్యలో, అదే ట్రబుల్స్ లో, ప్రాబ్లంలో వాళ్ళు ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ 241 మెంబర్స్ ఉన్నారు. మన అదే నొప్పితో ఇంకొక ప్యాసింజర్ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం గ్రహించాలి ఏంటంటే, ప్రేమ దేవుని సంగమా, మనము ఈ లోకములు ఉంటున్నప్పుడు ఎందుకు మనము ఇతరులతో ప్రేమ లేకుండా బాధలు, దుఃఖాలు, పోట్లాటలు, ద్వేషాలు పెట్టుకొని మాట్లాడుకోకుండా సీరియస్ గా ఉంటూ దేవుడిచ్చిన రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయకుండా దూరం ఉంటూ దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా మనము ఎంజాయ్ చేసుకోకుండా ఎందుకు ఇంకా బాధ, దుఃఖం, ఒత్తిడిలో ఉంటున్నాం? ఇప్పుడు చూసినట్లయితే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఈ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు ఎంత బాధలు ఉన్నారు, ఎంత దుఃఖంలో ఉన్నారు, అది జ్ఞాపకం చేసుకున్నాం.
ప్రేమ దేవుని సంగమా, మనకు ఈ సమయంలో దేవుడు మనకు అన్ని మంచివి ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇంకా ఈ లోకంలో ఉంటూ ఎందుకు ఈ సమస్యలు చిక్కుకున్నాం? మన సహోదరునితో మంచి మాట్లాడతాం, సహోదరితో ప్రేమతో మాట్లాడదాం, మన దేవుడిచ్చిన కుటుంబంతో, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో కాదు. ఇన్సిడెంట్స్ అందరు తప్పులు చేస్తారండి. తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వీళ్ళందరూ మనకు క్షమిద్దాం. మనము ఈ మధ్య అంటే మనకి ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మనుషులు మనం మాట్లాడేది ఏంటంటే, మనుషులకి అన్ని జరుగుతాయి, చెడ్డలకు జరుగుతాయి. దేవుడు ఎందుకు మంచోళ్ళను ప్రేమించట్లేదు, చెడ్డోళ్ళని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎందుకు వాళ్ళంతా పాపం చేసినా వాళ్ళకి ఇంకా దేవుడు ఎందుకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడని మనం క్వశ్చన్ చేస్తుంటాం. ప్రేమ దేవుని సంగమా, మనం ఇంకొంచెం వెంకలకి వెళ్తే యేసుక్రీస్తు వారు చాలా మంచి పాపమే చేయలేడు. కానీ ఎవరిని ప్రేమించినాడు యేసుక్రీస్తు వారు? శత్రువులను ప్రేమించినాడు. ఆయన అప్పగించిన వాడిని, ఆయన మీద ఉమ్మేసిన వాడిని, ఆయనను హేళన చేసిన వాడు, వాళ్ళందరినీ అంటే ఆయన శత్రువుని ప్రేమించి ఆయన ఏం చేసినాడు యేసుక్రీస్తు వారు? ఆయన ప్రాణంని బలిగా ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏం చేసినాడు? శత్రువుల్ని ప్రేమించాడు. అందుకే వాక్యం ఉంది కదా, నేను ప్రేమించిన నేను పలకరించి నువ్వు ప్రేమిస్తే ఏం లాభం? నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి. దట్ ఈస్ అ గ్రేట్ కమాండ్. అందుకే అన్నది కదా, లవ్ యువర్ నేబర్ యాజ్ థై సెల్ఫ్. సో నీ శత్రువుని ప్రేమించావు. అందుకే దేవుడు ప్రేమించాడు. కాబట్టి మనకు చెప్తున్నా ఏంటంటే, మన శత్రువుని ప్రేమించాలి. నీకు అన్యాయం చేసినారా, మోసం చేసినారా, నీ ప్రాణానికి నష్టం తెచ్చినారా, ఫర్గివ్. లోకంలో ఉంచడం కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు సంతోషంగా ఉందాం. ఈ బాధలు దుఃఖాలు పెట్టుకొని, ఈ కొట్లాటాలు భేదాలు ఇవన్నీ పెట్టుకొని వెళ్ళడం కంటే సంతోషంగా ఈ లోకం వదిలిపెట్టడం మంచిది. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మన ఏం తప్పులు ఉండొచ్చు, ఈ లోకంలో ఏ పొరపాట్లు ఉండొచ్చు. దేవునికి దూరం ఉన్నావా, సమీపంగా అండి. మీ బంధుమిత్రులతో, మీ జీవిత భాగ్యస్వామితో, మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో కోపంతో ఉన్నావా, దూరంగా ఉన్నావా, పగ కోపాలు ద్వేషాలు పెంచుకొని ఉన్నావా? దేవా నాకు క్షమించని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు ఒక హగ్ ఇవ్వండి. సిస్టర్, ఐ ఫర్గివ్ యూ. బ్రదర్, నేను క్షమిస్తున్నా. నా భర్త పోయి భార్యను, ఏమండి నేను క్షమిస్తున్నాను. భార్య భర్త దగ్గర పోయి, ఏమండి నేను క్షమించేస్తున్నాను. ఫ్రెండ్స్, సారీ బ్రదర్, సారీ మై ఫ్రెండ్, ఐఎమ్ ఫర్గివింగ్ యూ, ఫర్గివ్ మీ. మనం కలిసి కట్టి ఉన్నాం. ఈ సమయం ఏంటంటే, మనం ఈ లోకంలో రిలేషన్షిప్స్ మనము కట్టుకోవాలి. ప్రేమ దేవుని సంగమా, దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ రోజు నుంచి మన ప్లాన్స్ ఆయన చేతికి అప్పగిద్దాం, మన ఫ్యూచర్ ఆయన చేతికి అప్పగిద్దాం. మన ఈ లోకంలో సంతోషంగా, శాంతి సమాధానంగా, ఏ భేదాలు కొట్లాటలు లేకుండా హ్యాపీగా ఉందాం. చివరి ఒక బైబిల్లో ఒక అధ్యాయం చదివి, ఒక వచనం చదివి మనం ముగిద్దాం. ఏంటంటే, యెర్మీయా గ్రంథము 29 అధ్యాయము 11 వచనం. For I know the plans I have for you, declares the Lord. దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నీకు నేను ఏం ప్లాన్స్ పెట్టానో నాకు తెలుసు. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. ఆ ప్లాన్స్ ఎట్లందంటే, నీ వర్ధలించడానికి కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు. తర్వాత నిన్ను నీ గాయపరచడానికి కావు. ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. ఆ ప్లాన్స్ ఏంటంటే, మంచి ఫ్యూచర్ని, తర్వాత మంచి నిరీక్షణ కలిగిన ఫ్యూచర్ ఇవ్వడానికి అవి ఉన్నాయి. సో ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకు ప్రామిస్ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ రోజు నుంచి ఎక్క మీదట ఉన్నది మనం దేవునికి అప్పగిస్తాం. దేవుడు ఏమంటాడంటే, ఐ నో యూ, నువ్వు ఎవరో నాకు తెలుసు. సో నాకు నీ మీద నాకు ప్లాన్స్ మంచివే, నేను హాని చేయడానికి కాదు. అవి మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి, ఒక నిరీక్షణ కలిగి ఉండడానికి నా ప్లాన్స్ ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా వినండి. నువ్వు ఎన్నో ప్లాన్ చేస్తుండొచ్చు, అవి నెరవేర్చకపోవచ్చు. కొన్ని ప్లాన్స్ ఎండ్కి వచ్చి ముగింపు కావచ్చు. కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని ప్లాన్స్ అవి ఎప్పుడు ముగింపు కావు. అవి మనం అనుభవించి ఆ ప్లాన్స్ ఫుల్ఫిల్ అయినాకనే అన్నీ అయిపోతాయి.
సో ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ఈ రోజు నుంచి మన ఫ్యూచర్, మన లైఫ్, మన జీవితం అనేది దేవునికి అప్పగిద్దాం. మన ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కానీ మన జీవితం, మన ప్రయాణం, మన పనులు దేవునికి అప్పగిద్దాం. దేవుని మొరబెడదాం. దేవుని రక్షణ మాకి, నీ కాపుదల నాకి, నీ ప్రేమ నాకి. నేను బయటికి వెళ్తున్నప్పుడు ఎవరితో కొట్లాడకుండా, ఎవరితో నేను ద్వేషాలు పెట్టుకోకుండా నన్ను కాపాడు దేవా, నా జీవితం మీరు రక్షించండి. బయటికి వెళ్ళి తిరిగి వచ్చినాక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఆ విధంగా జీవితం. ఈ లోకంలో అందరితో మనం మంచిగా ఉందాం. శత్రువులను పెంచుకోకుండా ప్రేమగా అందరినీ క్రీస్తు ప్రేమతో అందరినీ దగ్గరగా తీసుకుందాం. సో చివరిగా ఏంటంటే, మన దేవుడు ఫ్లైట్లో ప్యాసింజర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులకు దేవుడు నెమ్మది అనుగ్రహించగాక, వాళ్ళను ఓదార్చగాక, దుఃఖం నుంచి, బాధ నుంచి వాళ్ళకు బలము శక్తితో నింపునగాక. అదేవిధంగా వాళ్ళ మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఎంతోమంది 29 పేరెంట్స్ బాధతో ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు. దేవుడు వాళ్ళను ఓదార్చి బలపరిచి వాళ్లకు సాయం చేసేలా నాకు ప్రార్థిస్తున్నాను. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశించగాక. జీసస్ బ్లెస్ యూ.